ఎవరికి కావాలి? మీకు కావాలా? ఆడవాళ్ళకి ఎనర్జీ వద్దా? కావాలి, మేడం గారికి కావాలి ఎనర్జీ. ఎవరు కావాలి? ఆడవాళ్ళకి ఎనర్జీ కావాలా వద్దా? ఎనర్జీ కోసం, ఎనర్జీ కోసం ఎనర్జీ ఎవరికి కావాలి? ఆడవాళ్ళకి కావాలా, మగవాళ్ళకి కావాలా? ఇది ఎవరు వాడాలి? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఆడవాళ్ళు వాడాలా, మగవాళ్ళే వాడాలా? ఎవరు వాడచ్చు? ఎవరు వాడచ్చు? ఆడవాళ్ళు వాడకూడదా? ఆడవాళ్ళకి ఎనర్జీ వద్దా? ఆడవాళ్ళు వాడచ్చు. వాడచ్చు అని చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆడవాళ్ళకి. మరి మగవాళ్ళు వాడచ్చు ఎంతమంది చెప్పండి? వెరీ గుడ్, మగవాళ్ళు వాడచ్చు. అవునా? వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఆడవాళ్ళు వాడాలా, మగవాళ్ళు వాడాలా చెప్పండి. ఓకేనా? రెడీ ఉన్నారా? వెరీ గుడ్. ఎనర్జీ బూస్టర్లో మొత్తము 5 రకాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? కానీ మనకి 3 రకాల గురించి చెప్తాను, 2 రకాల గురించి చెప్తాను. ఒకటి యూనిక్ ఫార్మేషన్ 8% విత్ ఎనర్జీ. దీంట్లో 8% విత్ ఎనర్జీ ఉన్నాయి. ఎక్కడైనా ఎనర్జీ బూస్ట్ కావాలంటే 2 to 3% ఉంటాయి. మన దాంట్లో ఏమి ఉన్నాయి? దానివల్ల ఎక్కువ శక్తి వస్తుంది. ఏమొస్తుంది? ఎక్కువగా శక్తి వస్తుంది. నెక్స్ట్ అందుకని మనం రోజు మూడు చేసుకుంటాం. మిగిలిన దాంట్లో 2 ఉంటుంది కాబట్టి 2, 3 వేసుకోవాలి. మిగిలిన ఏం వేసుకోవాలి? కానీ మనం ఏం చేసుకోవాలి? దీంట్లో అశ్వగంధ ఉంది. ఏముంది? అశ్వం అంటే ఏంటి? అశ్వం అంటే ఏంటి? అంటే ఇది వేసుకుంటే గుర్రంలో పరిగెడతారు. ఎలా పరిగెడతారు? గుర్రాన్ని ఎందుకు చూపిస్తారంటే శక్తిని కనవచ్చు. ఏంటి కనవచ్చు? అంటే మంచి బలంగా పరిగెడతారు కదా. ఇది వాడి దీంట్లో చూడండి, ఏ యూనిక్ ఫార్మేషన్ విత్ ఎనర్జీ 400 అశ్వగంధ ఉన్నాయి. దీంట్లో 4 పాయింట్లు ఉన్నాయి. చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరు వినండి, ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పిన తర్వాత ఎంత ఎంజాయ్ చేస్తారంటే మళ్ళీ నేను కింద మర్చిపోతాను. ఇదే కలుసుకుందాం. ఓకే, ఇది వాడితే రెడ్యూసర్ స్ట్రెస్. రెడ్యూసర్ అంటే రెడ్యూసర్ అంటే తగ్గించడం. రెడ్యూసర్ అంటే ఏంటి? ఏం తగ్గిస్తుంది? స్ట్రెస్ తగ్గిస్తుంది. ఏం తగ్గిస్తుంది? అంటే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏం తగ్గిస్తుంది? ఏది వాడితే? ఎనర్జీ వాడితే స్ట్రెస్ అంటే ఒత్తిడి. మరి యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. యాంగ్జైటీ అంటే అర్థం ఏంటి? ఆందోళన. ఏంటండి? మీ ఇంట్లో మీ పాప బాబా స్కూల్కి వెళ్ళారు. ఆటలో 4 గంటలు వచ్చేయాలి. 4 అయిపోయింది, రాలేదు. 5 అయిపోయింది, మీకు ఏమవుతుంది? 5:30 అయిపోయింది, రాలేదు. ఏమవుతుంది? 6 అయిపోయింది, రాలేదు. ఏమనిపిస్తే? కంగారు, పిల్లలు రావాలి, రాలేదు. అవునా కదా? ఆటోకి ఫోన్ చేశారు, 2 సార్లు నేను 3 సార్లు స్విచ్ ఆఫ్ అయ్యింది. మీకు ఏమనిపిస్తే? టెన్షన్ పెరిగిపోతే ఆందోళన, పిల్లడు ఏమయ్యాడు, ఏమయ్యాడు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆయన గారు ఏదో ఉండేదారు, బస్సు దిగిన ఫోన్ చేశారు, ఏమేమి ఇంటికి వచ్చేస్తున్నాను, మళ్ళీ చేస్తాను, రెడీగా ఉండు, వేడి పెట్టు అని అంటారు. ఎన్ని గంటలకి? 6 గంటలకు వచ్చేస్తారు. 2 గంటలకి 6:30 అయిపోయింది, రాలేదు. మీరేం చేస్తారు? గడియారం వస్తారు. 7 అయిపోయింది, మీ ఆయన రాలేదు. ఏం చేస్తారు మీరు? ఏంటి 7 అయిపోయింది, 6 గంటలు మొగుడు ఇంకా రాలేదు అనుకుంటారు లేదా? 8 అయిపోయింది, రాలేదు. ఏమంటున్నారు? వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? 9 అయిపోయింది, రాకపోతే మీరు ఏమంటారు? పొరపాటు మా ఇంటి అనుకుంటారో లేదా? కంగారు పడుతుంది. పిల్లలు ఇంటికి వచ్చే వరకు కంగారు, పక్క ఇంటికి వచ్చే వరకు కంగారు, చుట్టాలు ఇంటికి వచ్చే వరకు. అంటే ఏమంటే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకోటి ఏం తగ్గిస్తుంది? ఆందోళన తగ్గిస్తుంది. ఏం వాడితే? ఆ మేడం లేకుండా ఆఫ్ చేయండి. ఎనర్జీ కోసం వాడితే ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. ఏం తగ్గి? ఒత్తిడి 2 తగ్గియా? మళ్ళీ ఇంకోటి ఎనర్జీ కోసం వాడితే రెడ్యూసర్ సీరం కార్టిసోల్ లెవెల్. రెడ్యూసర్ సీరం కార్టిసోల్ లెవెల్ అంటే సీరం కార్టిసోల్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఏ స్ట్రెస్ రిలీజ్ హార్మోన్. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి నా ఆఫీస్లో పనిచేస్తుంది. ఈవిడికి నేను బాస్, ఈవిడికి ఏం నేను ఏమో ఆవిడ నా దగ్గర ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఈవిడ నేను బాస్. ఉదయం ఆఫీస్కి 10 గంటలకు వచ్చింది. ఎన్ని గంటలు వచ్చింది? నేను ఏం చేస్తానంటే 10 గంటలకు రాగానే, మేడం మీ పేరేంటి? లక్ష్మి, ఇవ్వరా, ఇగో ఈ ఫైల్స్ అన్ని తీసుకో. నాకు సాయంత్రం 4 గంటలకు ఇచ్చాను. ఏం చేయాలి? ఎన్ని గంటలే అని నేను ఇచ్చాను. ఇప్పుడు 10 గంటలకు ఇచ్చాను. బాగా ఇలా ఒక తప్పుడు అవగానే నేను వచ్చాను. లక్ష్మి ఏంటి వర్క్ ఎంతవరకు వచ్చింది? ఇవి అనుకోండి ఇలాగే డబ్బులు అయిపోయిన అడుగుతున్నావు అని మనసులో అనుకుంటాను. బయటికి చేస్తున్నాను సార్. మళ్ళీ 12 గంటలకు నేను వచ్చాడు. లక్ష్మి వర్క్ ఏమైంది? అని మనసులో
మనసులో అనుకోండి బయటికి సార్ అవుతుంది సార్. మళ్ళీ 1 గంటకి వచ్చాను, లక్ష్మి వర్క్ ఏమైంది, రేపు పనికిలా కూడా ఎన్నిసార్లు అడుగుతారా అని మనసులో అనుకోండి బయటికి చెప్పండి. లంచ్ అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలకు వచ్చాను, లక్ష్మి ఎన్నిసార్లు అడుగుతారా, ఇచ్చి వదిలేస్తారా, నాటి దొరుకుతుందని మనసులో అనుకుంటుంది. బయటికి ఉన్నది సార్ అయిపోతుంది సార్. 4 గంటలు అయింది, ఇప్పుడు నేను వచ్చాను, లక్ష్మి సార్ ఇవ్వండి సార్ మీరు 5 అంటే ఇప్పుడు ఏమైంది, పని అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈవిడికి మాటికి నేను అడిగితే ఏమైంది, ఆవిడికి నేను అడుగుతుంటే ఏం పెరుగుతుంది, ఈవిడికి ఏం పెరిగింది, స్ట్రెస్ పెరిగింది, ఒత్తిడి పెరిగిందో లేదా, అవునా లేదా. ఇప్పుడు నేను పని అప్ చెప్పేసి నేను వెళ్ళిపోయాను, 4 తర్వాత వచ్చాను, అమ్మ లక్ష్మి పని అయిపోయిందా, అప్పుడు ఏం చేస్తుంది, అయిపోయింది కానీ ఇందాక నేను ఎలా ఫీల్ అయింది, ఆవిడ టెన్షన్గా ఫీల్. నేను లేకపోతే ఏమైంది, టెన్షన్ లేదా, ఆరోగ్యం చేసిందా లేదా, అంటే ఆవిడ ఒత్తిడి ఎవరు చేశారు, ఎవరైనా చేసినావు అంటే నేను ఒత్తిడి ఎలా చేస్తాను కదా, అంటే ఒత్తిడికి కారణం ఎవరు, నేను. ఇప్పుడు ఎనర్జీ కోసం అంటే ఆ ఒత్తిడికి కారణమైన నేను అంటే ఆవిడకి ఏం లేదు, ప్రెషర్ ఏం తప్పలేదు, ఆవిడ ఎలా చేస్తున్న పని ఆరోగ్యం. కాబట్టి సీరం పార్టీలు ఏంటంటే ఒత్తిడికి కారణమైన హార్మోన్ ఉంటాయి కదా, అవి రిలీజ్ కాకుండా ఉంటాయి. ఏది వాడితే ఎనర్జీ కోసం వాడితే ఒత్తిడికి కారణమైన హార్మోన్లు రిలీజ్ కాకుండా ఉంటాయి. ఏది వాడితే నెక్స్ట్ ఇంకోటి ముఖ్యమైనది బూస్ట్ టెస్టోస్టెరాన్. అంటే ఇది మగవాళ్ళకి దోహదపడుతుంది, సహాయం చేస్తుంది. ఏమి సహాయపడుతుందంటే టెస్టోస్టెరాన్. ఏంటంటే ఏంటి టెస్టోస్టెరాన్ అంటే మగవాళ్ళలో మాత్రమే ఉత్పత్తి అయ్యేటువంటి ఒక హార్మోన్. మగవాళ్ళు పాస్ పోస్తుంటారు కదా, ఆ పాస్ పోస్తుంటే 2 బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ ని తెలుగులో వృషణములు అంటాం. ఏమంటాము వృషణములు, దాని ఇంగ్లీష్ టెస్టికల్స్ అంటాం. ఆ టెస్టికల్స్ బాగా టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది, ఆ టెస్టికల్స్ లో బాగా ఏం రిలీజ్ అవుతుంది, టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పేటప్పుడు సైన్స్గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక డాక్టరే ఉన్నాడు ఆ ఊళ్ళో, ఒక డాక్టర్ చూపించుకోవాలి, ఆ డాక్టర్ చూసేస్తారంటే చేసేస్తున్నాను. నీకు చెకప్గా తీసుకోవాలి, ఓకేనా. నీకు అర్థం అవ్వడం కోసం కరెక్ట్గా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను, అంతేగా చెప్పాలి. ఇది టెస్టికల్స్లో టెస్టోస్టెరాన్ రిలీజ్ చేస్తుంది. ఏం రిలీజ్ చేస్తుంది, ఈ టెస్టోస్టెరాన్ రిలీజ్ అవ్వడం వల్ల మగవాళ్ళలో మగతనం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది, అంతేకాదు వయసులో ఉన్న పిల్లలకి టెస్టోస్టెరాన్ బాగా రిలీజ్ అవ్వడం వల్ల నుండి మీసాలు వస్తాయి. ఏమొస్తాయి మీసాలు వస్తాయి. నీ మీసాలు ఎలా ఉన్నాయి, ఉన్నాయి లేదా, నీ పక్కన మీసాలు ఎలా ఉన్నాయి, మందంగా ఉన్నాయి, అవునా. అంటే మగవాళ్ళకి రిలీజ్ అవుతాయి మీసాలు, గడ్డలు వస్తాయి. ఏమొస్తున్నాయి మీసాలు. ఏది రిలీజ్ చేస్తుంది, టెస్టోస్టెరాన్. మగవాళ్ళలో మగతనం అంటే మగ లక్షణాలు, మీసాలు గడ్డలు వచ్చేలా చేస్తుంది. అంతేకాదు మగవాళ్ళలో మగ లక్షణాలు వచ్చేలా చేస్తారు. ఏ లక్షణాలు, ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చిన అబ్బాయి ప్యాంటు షర్ట్ వేసుకోవడం వద్దా, ఆడు లంగా జాకెట్ వేసుకుంటారంటే అది ఆ లక్షణం వాడచ్చు. మరి మగవాళ్ళు ఏం వేసుకోవాలి, ప్యాంటు షర్ట్ వేసుకోవాలి, అవునా. బయటికి ధైర్యం కదా, మగ లక్షణం, అవునా కదా, మగ లక్షణం వచ్చి చేసుకోవాలి. ఈ టెస్టోస్టెరాన్ బాగా రిలీజ్ తీసుకోవడం వల్ల మగవాళ్ళలో మగతనం పెరుగుతుంది, కామ కోరిక పెరుగుతుంది. ఏం పెరుగుతుంది అంటే కామవాంఛ పెరుగుతుంది. కామవాంఛ అంటే సెక్స్ కావాలి, సెక్స్ చేయలేని కోరికలు ఉంటాయి. ఏం రిలీజ్ అవ్వడం వల్ల టెస్టోస్టెరాన్ బాగా రిలీజ్ అవుతుంది. ఏది వాడితే రిలీజ్ అవుతుంది, ఎనర్జీ కోసం. అంతేకాదు ఇప్పుడు మీకు చెప్తాను, ఇది వరకు మీరు అందరూ చదువుకున్నారు కదా, మనం 8th చదువుకున్నామా, 8th చదువుకున్నాడు మన సైన్స్ మాస్టర్ చెబుతాడు కౌమార దశ. ఏ దశ అంటే 6 రోజులు మొదలు ఉన్నాడు కదా, 8th 6th 7th చదువుకున్నాడు మీకు అదే కనిపించుంటారు. ఎవరికైనా అమ్మాయి ఏమవుతుంది, పెద్ద మనిషి ఏమవుతుంది. మరి అప్పుడు వచ్చే చిన్న అమ్మాయి కదా, పెద్ద మనిషి అయిన తర్వాత అమ్మాయి వచ్చి ఉంటే ఒక్కసారిగా మార్పు వస్తుంది, పొడవుగా పెరుగుతుంది, జుట్టు పెరుగుతుంది, అవునా. అందంగా లేకపోతే కన్నులు పెరుగుతాయి. అంతేకాదు ఆరోగ్యం వస్తుంది. వస్తే అంతేకాదు అప్పుడు వరకు తెలియని అమ్మాయిని కూడా సిగ్గు వస్తుంది. ఏమొస్తుంది అందుకని అప్పుడు వరకు పిల్లలు ఆడుకుంటారు. పెద్ద మనిషి అయిన తర్వాత అప్పుడు ఆడగం వచ్చి ఆలోచనలు వచ్చి పక్కన చూస్తున్నారు అనుకో, లేదు, అవునా. ఇది ఆలోచన.
క్లాస్కి వచ్చిన తర్వాత ఆడి ఒకసారిగా పొడవ పెరుగుతాడు. కాళ్ళ మీద ఒంటి మీద ఏమి వస్తాయి? వెంటికి వస్తాయి. ఇంటి మీద ఏమొస్తాయి? నూనె వేసాలు వస్తాయి. ఏమి ఇస్తారు? అది చెప్పి వాడి వేసాలు సంవత్సరంగా ఉంటాయి. అది అక్కడ సైడ్లో బుల్లి గడ్డం వస్తుంది. అవును కదా, చిన్న గడ్డము చిన్న వేసాలు. అప్పుడు ఉన్నట్టు బాగానే ఉంటాడు, అప్పుడు అమ్మాయితో బాగానే మాట్లాడతాడు. కానీ వాడికి 8th 9th వచ్చేటికి వాడికి కూడా మహారాష్ట్ర వచ్చి వెళ్ళిపోతున్న అమ్మాయి ఇంకా టైట్ కొడతాడు. ఏం కొడతాడు? ఏం కొడతాడు? మరి అప్పుడు బాగా వాడికి ఏం కొడతాడు? అంతే కదా, వాడికి మగ లక్షణాలు వస్తాయి. మగ లక్షణాలు వచ్చి చెడు బుద్ధులు వస్తాయి. ఏం బుద్ధులు వస్తాయి? చెడు బుద్ధులు, చెడు అవసరం. దీనికి కారణం ఏమి రిలీజ్ అవ్వడము? ఏమి రిలీజ్ అయింది? ఏమి రిలీజ్ అయింది? అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పండి అబ్బా, నేను ఇన్ని రోజులు 18వ దానికి వచ్చాను, 28వ దానికి ఇంటికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత నేను స్నానం చేసి వచ్చిందని మా ఆవిడ ఏం చేస్తున్నారు? ఏం పెడుతుంది? ఏం పెడుతుంది? బయట నుంచి ఎక్స్పెన్షన్ ఏం పెడుతుంది? వేడివిడిగా వేడివిడిగా ఏం పెడుతుందమ్మా? మరి ఆ వేడివిడిగా పప్పు, ఆవకాయ, నెయ్యి, గుత్తొంకాయ, ఉలవచారు, పెరుగు, పచ్చడి అన్ని పెట్టి నేను ఏం చేయాలి? తినాలి. నేను లేదు, నాకు ఆకలి లేదు, నేను తినను అన్నాను. నాకు వద్దని ఏమంటే ఏ ఆకలి లేదా? ఆకలి లేదు. ఏం చేస్తే బయట తీసారా? కదా లేదా? అవునా? కానీ ఇంటికి ఏం చేయాలి? తినాలి. నేను తినకపోతే మా ఏమంటుంది బయట? అవును కదా. మరి ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఏమంటే బయట ఒక డ్రెస్ వేసుకున్నాడు, ఒక డ్రెస్ లేనాడు. డ్రెస్ లేనంటే డ్రెస్ వేరే డ్రెస్ వేసుకున్నాడు. సార్ మీరు లేదండి అమ్మ, లేదమ్మా, త్వరగా త్వరగా అది వెళ్ళిపోతాను. లేకండి అమ్మ, మేడం మీరు లేకండి, ఎవరో లేకండి, మీరు ఏంటమ్మా, ఎవరో ఇలా నిల్చోండి త్వరగా ఫాస్ట్గా. ఇద్దరు కావాలి, ఇలా నిల్చోండి. వీళ్ళిద్దరు ఎవరు? ఎదురింటిగా ఉంటారు. ఇల్లు ఎవరా? ఎదురింటి కావాలి, పక్కింటి కావాలి. అవునా కదా? చాలా మంది ఇళ్ళలో పక్క పక్కన ఉంటారు లేదా? లేదా ఎదురింట్లో పక్కన ఉంటారు కదా? అలాగే వీళ్ళిద్దరు ఎదురింట్లో ఉంటారు. ఇలా ఆయన ఏమంటది? అన్నయ్య ఏమంటది? మరి ఈవిడి ఇలా ఆయన ఏమంటది? ఏ బావచ్చు కదా అన్నయ్యని, పిల్లోళ్ళు అన్నయ్య అందరూ బావచ్చు కదా. ఏమి బావచ్చండి? ఏమి అందరూ పుల్లి ఏమంటారు? అన్నయ్య. ఇప్పుడు ఈవిడి అడుగుతుంది, ఈవిడిని అడుగుతుంది. ఈవిడి చాలా చిన్నవాడు కదా, ఈవిని అడిగింది, ఏమి వదినా? ఏంటి వదినా? ఏం చేస్తున్నావు? ఏంటి ఏం చేస్తున్నా? పన్నెండు ఇప్పుడు ఖాళీ. మళ్ళీ అడిగింది వదినా ఏం కొట్టావు? నీ అన్నయ్య తీసుకొని ములక్కాడ గుడ్డేసి తీసుకెళ్ళి ములక్కాడ గుడ్డేసి. ఓకే. మళ్ళీ అడిగింది వదినా ఏంటి విశేషాలు? ఏముంటాయి? ఏమి లేవు. మళ్ళీ వదినా పిల్లలు కనిపించలేదు, పిల్లలేని ఇంట్లో హోంవర్క్ చేస్తుంది. ఏం చేస్తున్నారు? మళ్ళీ అడిగింది కూడా వదినా అన్నయ్యేది కనిపించట్లేదు. అన్నయ్య అనగా నీకు వచ్చింది కొద్ది కోపం. అన్నయ్య నీ అన్నయ్య ఊరు వెళ్ళాడు. అడిగలేడు, ఊరు వెళ్ళాడు. మళ్ళీ అడిగింది అన్నయ్య ఎప్పుడు వస్తాడు? వస్తాడే రాత్రికి. ఏంటి? రాత్రిలో. మళ్ళీ అడిగింది వదినా ఏంటి విశేషాలు? విశేషాలు విశేషాలు ఏమిటి చెప్పచ్చు కదా. నీ అన్నయ్య, ఈ అన్నయ్య అన్నయ్య నీ అన్నయ్యకి నా ముఖం గెట్టట్లేదు, నా ముఖం బుద్ధి లేదు, 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 సుఖం లేదు. ఎందుకో దగ్గరికి వస్తే చాలు కస్తులు కొట్టున్నాడు. దగ్గరికి వస్తే కస్తులు కొట్టున్నాడు. ఏంటో నీ అన్నయ్య నా ముఖం దేన్నో మరి దేన్నో మరి ఎందుకంటే ఇలా ఆయన ఇంటి సరదాగా ఉండట్లేదు. దేన్నో మరి ఇప్పుడు నీకు ఇక్కడ చెప్పే కదా, నేను అన్నం ఇంటికి వెళ్ళినా తినాలి. నేను అన్నం తినకపోతే మా ఆవిడ ఏమంటుంది? బయటకు. అవును కదా. ఈవిడి కూడా సరదాగా రానినప్పుడు